అయినటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు మనం పొందటానికి మన నిజ జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు లేని మన జీవితంలో మనం పొందాల్సినటువంటి మేలులు పొందక కొన్ని నష్టాలను, కొన్ని శ్రమలను అనుభవించాల్సి వస్తుంది. బైబిల్లో భక్తులను మనం చాలామందిని మనం చూస్తాం. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, వీళ్ళందరూ కూడా ఓర్పు ద్వారా, నిరీక్షణ ద్వారా ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనిషి చిన్న చిన్న శ్రమలు కలిగినప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు ఓర్పును వదిలిపెట్టి లోక సంబంధమైనటువంటి విధానములో ఆలోచించడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ శ్రమల ద్వారా మనం ఓర్చుకుని వారమైతే రాబోయేటటువంటి దినాల్లో ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందగలిగిన భాగ్యాన్ని మనకు ప్రభు అనుగ్రహిస్తాడు. నీవు వీటిని జయించలేక, ఓర్పు లేక విసికి వేసారిపోయి ఉన్నావో, ఆ యొక్క జీవితంలో దేవుని మీద నువ్వు ఆధారపడిన ఎడల ప్రభువు నిన్ను ఉన్నత ఆశీర్వాదాన్ని, ప్రేమను, సమాధానాన్ని ఆయన అనుగ్రహించే ప్రభువై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వైపు చూడు. ఓర్పుతో, నిరీక్షణతో ప్రభువు మీద నీవు ఆధారపడిన ఎడల సంతోషకరమైనటువంటి మార్గాల్లో ప్రభు నిన్ను నడిపిస్తాడు. అటువంటి కృపను దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.